వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఒక దేశం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? విద్య, వైద్యం, నివాసం, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు అందరికీ అందుబాటులో ఉండడం. వీటి లేమి కారణంగా ఏ ఒక్కరు జీవనానికి ఇబ్బంది పడకుండా బతకడం. కానీ ఆచరణలో మన అభివృద్ధి అత్యంత అసమంగా ఉంది. కనీస సదుపాయాలు కనీసంగా కూడా అందుబాటులో లేక మన రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో, మారుమూల మైదాన గ్రామాల్లో అత్యవసరమైన వైద్య సేవల కోసం జనం అల్లాడిపోతున్న దీనస్థితి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. డోలీల్లో కూర్చోబెట్టుకొని గర్భిణులను, బాలింతలను మోసుకొస్తున్న హృదయ విదార దృశ్యాలు తరచూ చోటు చేసుకోవడం 75 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు వేస్తామని, డోలి మోతల అవసరం లేకుండా చేస్తామని 3 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా మాట దశలోనే ఉంది. ఈలోగా ఉత్తరాంధ్రలో 6-7 డోలి మోతల సంఘటనలు వెలుగు చూశాయి. అల్లూరి జిల్లాలలోని గూడెం కొత్త వీధి మండలం గూనలంక గ్రామానికి చెందిన గర్భిణి బుధవారం పురిటి నొప్పులు పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఆమెని 8 కిలోమీటర్ల దూరం డోలి మోసుకు రావాల్సి వచ్చింది. కొండదారిని దాటి రోడ్డుకు వచ్చాక అక్కడి నుంచి అంబులెన్స్ లో చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం, అక్కడ సహజ ప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటం కొంత ఉపశమనం. ఏ సామాజిక ఆర్థిక తరగతికి చెందిన తల్లికైనా బిడ్డకు జన్మనివ్వడం అనే ప్రక్రియ ప్రాణాంతకంగా మారకూడదు. ఎప్పుడేం జరుగుతోందన్న నరక యాతనకు గురి కాకూడదు. కానీ కొండ ప్రాంతపు గిరిజన తల్లులకు ప్రసవ వేదన ప్రాణం పోయేంత దారుణంగా మారిపోతుంది. వైద్య సేవలు అందుబాటులో లేక, సహజ ప్రసవం జరగక, అత్యవసర స్థితి ముంచుకొచ్చిన సమయంలో మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తోడుకొని పోవడమే పెద్ద గండంగా పరిణమిస్తోంది. నొప్పులు పడుతున్న గర్భిణికి ఆ పరిస్థితే మహా నరక యాతన. అలాంటి స్థితిలో డోలీలో వేసుకుని ఎగుడు దిగుడు దారుల్లో, రాళ్లు రప్పల తోవల్లో, ఎండో వానో చలో వెంటాడే సమయాల్లో తరలించడం ఎంత దుర్భరం, ఎంత దయనీయ దుఃఖ భరిత సందర్భం. ఈ దుఃఖాన్ని ఊహించుకుంటేనే మనసు విచలితమైపోతుంది. గిరిజన తల్లులు దశాబ్దాలు తరబడి ఈ బాధని, భయాన్ని అనుభవిస్తున్నారు. అనేక వందల సార్లు ఈ అసహాయ స్థితి ఆర్తనాదము పాలకుల దృష్టికి వచ్చినా చెవికి సోకిన పరిస్థితిని మార్చడానికి చేసింది దాదాపు శూన్యం. దేశంలో ఇప్పటికీ ఏటా 24,000 మంది తల్లులు ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతుండగా అందులో అత్యధికులు కొండ ప్రాంత నివాసితులే. రెక్కాడితే గాని డొక్కాడని పేద తల్లులే. ప్రతి 1000 మంది నవజాత శిశు మరణాల్లో దేశం సగటున 26 అయితే 25 మరణాలతో మన రాష్ట్రం 23వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి పాలకులు చాలా చర్యలు చేపట్టాల్సి ఉంది. గిరిజన ప్రాంతంలో విద్య, వైద్య సేవలు మెరుగుపరచాలంటే మైదాన ప్రాంతాల వలె జనాభా సంఖ్యనో, జన సాంద్రతనో పరిగణలోకి తీసుకోకూడదు. నివాస ప్రాంతాల భౌగోళిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక వసతులు కల్పించాలి. సురక్షిత నీరు లేక, పోషకాహారం అందక, అతిసార, విష జ్వరాలు వంటి సాధారణ జబ్బులకు గురై ఏటా వందలాది మరణాలు గిరిజన ప్రాంతాల్లో సంభవిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. అప్పటికప్పుడు గంభీరమైన ప్రకటనలు చేసి ఆ తర్వాత మరిచిపోయే ధోరణికి పాలకులు స్వస్తి చెప్పాలి. మన్యంలో డోలి మోతలు లేని విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. హెల్దీ వెల్దీ హ్యాపీ స్వర్ణాంధ్రను సాధిస్తామని చంద్రబాబు 2047లో విజన్ పత్రంలో స్వప్నావిష్కరణ చేశారు. ఆ కళ సంగతి తర్వాత, ముందు తగినన్ని నిధులు కేటాయించి డోలి మోతలు లేని, అకాల మరణాలు లేని స్థితిని సాధించాలి. నెలకొకసారి ఏజెన్సీలో బస చేసి సమస్యలను పరిష్కరిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. కేంద్రంలోని బీజేపీ రకరకాల పేర్లతో గిరిజన ప్రాంతాల్లో మతోన్మాదం చొప్పించే ప్రణాళిక మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంది తప్ప గిరిజనుల విద్య, వైద్య, ఆరోగ్యాల గురించి, కనీస సదుపాయాల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలను చేపడితేనే మన్యానికి డోలి మోతల వెతలు తప్పుతాయి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.